హే గైస్ వాట్సాప్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ చక్ర వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మహాశివరాత్రి వ్లాగ్. సో యా గైస్, కోదార్ దగ్గర మేల చెరువు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో యా గైస్, ఇక్కడ శివరాత్రి చాలా రంగరంగ వైభవంగా చేస్తారు. సో యా గైస్, శివరాత్రి కంటే ముందు రోజు ప్రభలు పెట్టి డాన్సెస్ వేస్తారు. సో యా, లెట్స్ సీ. అండ్ యా గైస్, సో ఇక్కడ మామే వాళ్ళు అందరం వాళ్ళ పిల్లలు కలిసి ప్రభల దగ్గరకు వచ్చి డాన్సెస్ చూస్తున్నాం అన్నమాట. సో యా గైస్, ఇది మహాశివరాత్రి రోజు అనమాట. సో యా గైస్, ఇక్కడ మా మామయ్య స్టంట్లు చేస్తున్నారు అనమాట. సో మారేడు దరాల కోసం. సో యా గైస్, చాలా ఫన్నీగా ఉంది, ఒకసారి చూసేయండి. సో లెట్స్ సీ. సో యా గైస్, మా మామయ్య హ్యాపీ అనమాట. సో మారేడు దరాలు దొరికేసినాయి కాబట్టి. సో యా గైస్, అండ్ యా గైస్, సో ఇక్కడి నుంచి మేము శివుడు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. సో లెట్స్ సీ. పోతాను, ఏం చేద్దాం, ఏం తీసుకుంటావు, అన్నీ కలిపిపోదాం పైన.
ఓం నమః శివాయ. మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరియు ఇక్కడ మేళచెరువులో కూడా స్వయంభూ దేవాలయం అని అంటాము. అంటే శివలింగము కొన్ని సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెనకాల గంగాజలం ఉంటుంది. మనం ఎంతైతే ఆ అయ్యగారు గంగాజలం నీళ్లు తీస్తారో మనం అంతా వస్తూ ఉంటాయి. ఈ స్వయంభూ దేవాలయంగా ఒక కాశీ అంటే దక్షిణ కాశీగా పేరుగాంచింది మన మేళచెరువు గ్రామంలో. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసాము. మేము ఈరోజు శివరాత్రి చాలా ఘనంగా జరిగింది. కనీసం క్యూ లైన్ చూసుకున్నట్లయితే అన్ని క్యూ లైన్ కూడా అంటే దాదాపు 20 రూపాయలు కానీ సో చాలా రద్దీగా చాలా ఇదిగా ఉంది. సో ఇది గాయ్స్, సో మళ్ళీ మీకు అప్డేట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. We are going for Tirnalu, so let's see. Entered in Tirnalu, so let's see.
హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీ చక్ర ఛానల్. మార్నింగ్ మీకు వీడియోలో చూపించినట్టుగా మరలా మీ ముందుకు వస్తున్నాను. మనము ఈరోజు ఈవినింగ్ శివరాత్రి ఈవినింగ్ వచ్చేసాము. ఇక్కడ 5 రోజులు కూడా శివరాత్రి చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత 2 రోజు కబడ్డీ అండ్ ఎడ్ల పందాలు, అనేక రకాలైనటువంటి పోటీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో ఇందాక మీరు కూడా ప్రభల్లో కూడా మళ్ళీ 2 రోజు డాన్సెస్ కూడా చూడడం జరిగింది. ఇక్కడ శివుడు దక్షిణ కాశీగా పేరుగాంచిన శివుడు అనమాట ఇక్కడ. సో చాలా పవర్ఫుల్. అండ్ ఈ 5 రోజులు కూడా చాలామంది అనేక రకాల గ్రామాల నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా రావడం జరిగింది. దాదాపుగా ఈరోజు డాన్సెస్కి మేబీ కొన్ని లక్షల్లోనే వీక్షించడానికి వస్తారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా జరుగుతాయి. సో గంగతో నిలిచినటువంటి శివలింగం ఇక్కడ ఉన్నది. సో బాగా ప్రసిద్ధిగాంచింది. అంటే శివలింగం కూడా 12 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ఆ శివలింగము వెనక వైపు బాగా అంటే గంగ సో ఒక రంధ్రంలా హోల్లాగా ఉంటుంది. దానిలో వాటర్ తీసినంత ఎంత తీస్తే అంత మళ్ళీ వాటర్ వస్తూనే ఉంటుంది. సో కాబట్టి చాలా పవర్ఫుల్. సో మళ్ళీ మీకు గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్లేసెస్ చూపిస్తాను, చెప్తాను. మాకు జాతరలో చాలా తిరిగి కాళ్ళంతా నొప్పిస్తున్నాయి అనమాట. మా మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ బజ్జీలు తింటున్నారు. సో మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. కరెక్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు మైక్ స్టార్ట్ చేశారు. గైస్ ఏమంటారు చెప్పండి? నా ప్లాన్ ఏంటంటే మేము ఇద్దరం మంచూరియా తిందామని అనుకుంటున్నాం కదా రావులిక. యా, సో మంచూరియా సీట్ లేవన్నమాట, అటు సైడ్ వెళ్ళాలి. వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు. వంశీ బావ మామయ్య వాళ్ళ కొడుకు అనమాట, సెకండ్ మామయ్య. యా సో ఇప్పుడు నన్ను ఫోర్స్ చేస్తున్నారు బ్రేక్ డాన్స్ ఎక్కువని. నాకేమో భయం గాయ్స్. సో సిక్స్ ప్యాక్ ఉంది ఇక్కడ. అండ్ యు నో హర్ రవళిక, మా మామయ్య వాళ్ళ కూతురు, నాకు వదిన అవుతుంది. ఎంజాయింగ్ ఇన్ మహాశివరాత్రి మేలచెరువు కోదార్ దగ్గర. సో యా గైస్, ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారనమాట. ముందు మా డాడీ మీకు చెప్పారు. సో జాతర అదంతా కూడా చాలా బాగుంటుంది. సో యా ఇలా ఫ్యామిలీతో వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ 5 days వరకు తిరునాళ్ళు జరుగుతుంది అనమాట. సో యా take up this. So yeah guys, మేమందరం చాలా ఎంజాయ్ చేసామన్నమాట. So I hope you guys like this video. So please like, share, comment and subscribe to our channel Lakshmi Chakra Vlogs, and don't forget to press the bell icon. Bye guys.